సమయంలో దీపంని వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఈ కార్యక్రమంలో పాల్గొనుకుంటున్నాను. అందరూ మీ స్థానంలో నిలబడండి. Let our allegiance to the same. Its honor and its glory depend upon the zeal and assiduity with which each one of us will shoulder the responsibility of a good citizen. Its history written in letters of gold inspires us to put in good work for the fair name of our country. We declare our unflinching loyalty to our national flag and maintain the principles of our course, and that each individual amongst us shall make genuine efforts to add its luster and glory and make it life proudly alive in the community of nations. Good evening to all. Good evening, Chairman. Good evening. Thank you so much. At the outset, I thank installation committee and senior members of our club. They imposed confidence on me and even chairman post here. Thank you so much for that. Actually, it is an immense pleasure to welcome you all for our great club, Lions of Hyderabad. This is 43rd installation night program. Because here already we are running about our late, I would like to give a brief welcome. So I thank today's chief guest, most towering personality, because of a affection between him and our club. So many other works are also there. Besides, he had accepted our invitation and he has come as the chief guest. There's none other than our C.H. Prakash, our Mantan TV. I welcome today's installation officer, like GST Telugu, who is everybody knows is the backbone of our club. I welcome Sri Lion.V.Sudhakar, who is the protector of our club. Club owner, అందరినీ దగ్గర చేరుస్తూ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా అవన్నీ ఆయనకై సాల్వ్ చేసుకుంటూ ఇంత గ్రేట్ కంపెనీ 42 ఏళ్ళు పూర్తి చేసుకున్నాం. రియల్గా ఇది చాలా గ్రేట్. ఆయన మన చార్టర్ మెంబర్ ఆల్సో. సార్, ఐ వెల్కమ్ యూ సార్. మన డిస్ట్రిక్ట్ సెక్రటరీ, క్యాబినెట్ డిస్ట్రిక్ట్ సెక్రటరీ అండ్ ప్రెసిడెంట్ వాళ్ళు ఎవరు రాలేదు. తర్వాత నెక్స్ట్ మన జోన్ చైర్మన్ సార్ పిల్లాదేవి
రీజన్ చైర్పర్సన్. ఆయన కూడా ఎంతో ఉత్సాహంగా ఆయన చూస్తే ఒక టైప్ ఆఫ్ ఎనర్జీ కూడా వస్తుంది. ఎంతో హంబుల్గా, ఎంతో అందరినీ ఒక స్థాయి అవన్నీ లేకుండా అందరినీ చాలా ఆప్యాయతతో పలుకునే చాలా అద్భుతంగా ఉంటారు. ఆయన మన పుల్లారెడ్డి గారి రీజన్ తర్వాత వేదికకి అలంకరించినారు తిరుపతి రెడ్డి గారు. ఆయన కూడా ఎంతో ఎక్కువ ఎవర్ స్మైలింగ్గా ఉంటారు. ఆయన ఫైర్ బ్రాండ్ కూడా ఒకవేళ ఆయన ఏమి టచ్ చేయనందుగా ఏమి కాదు, కానీ ఒకవేళ దివసెత్తి మాత్రం చాలా కష్టం. ఆయన మంచి మనస్సుగా ఆయన హైదరాబాద్లోనే కాకుండా వాళ్ళ ఊర్లలో కూడా రిమోట్ ప్లేసెస్లో కూడా ఆయన అక్కడ కూడా మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. ఆయన కూడా స్వాగతం పలుకుతూ లైన్ తిరుపతి సోషల్ సర్వీసెస్లో మన లైనిజంలో జాయిన్ కాక ముందు నుంచి చాలా ఎక్స్టెన్సివ్గా పనిచేస్తూ ఇది కూడా మనకు ప్లాట్ఫామ్ ఉంది అని చెప్పి నేను శ్రీనివాస్ గౌడ్ గారిని తీసుకొని వచ్చిన ఆయన కూడా స్వాగతం సుస్వాగతం. ఇలా మా క్లబ్ గురించి చెప్పుకుంటూ పోతే అందరికీ స్వాగతం పలుకుతున్నాను. తర్వాత ప్రతి ఏ కార్యక్రమానికైనా మెటిక్యులస్ ప్లానింగ్ కావాలి అని అంటే ఈ రోజు కూడా మా రమణారెడ్డి అన్నారు ఆయన ఎటువంటి ప్రోగ్రామ్ చేస్తే ఆల్మోస్ట్ ఫెయిల్ అవుతుంది. అటువంటి మంచి వ్యక్తికి సార్ స్వాగతం సుస్వాగతం. తర్వాత మా ప్రతాప్ గారు ఎంతో మమ్మల్ని ఒకప్పుడు మేము చాలా వెనకబడుతుంటే లైనిజంలో లేకపోతే ముందుకి తీసుకొచ్చి లైనిజం అంటే ఏంటి అని తీసుకొచ్చి మమ్మల్ని చిన్నపిల్లలాగా తీసుకొచ్చి లైనిజంలో కొంచెం రుచి చూపెట్టారు ప్రతాప్ గారికి. అమరేందర్ రెడ్డి అన్నది ఇంకా అది చెప్పడానికి అసలు వర్డ్సే లేవు. ఎంతమందికి ఎన్నిసార్లు ఫోన్ చేసి ఏ పని ఇవ్వండి, ఏదైనా ఇవ్వండి, చిన్నదాన్ని కానీ ఆయన ముందుండాలని మన రమణారెడ్డి అన్న ఏదైతే ఉంటారో ఈయన కూడా అదే ఉంది. ఆయన ముందుకు వచ్చి పబ్లిసిటీ కావాలి అది కూడా అట్లా ఆశించడం కూడా ఆశించారు. అట్లాంటి మా నవరేంద్ర రెడ్డి అన్నట్టు మా సీనియర్ లైఫ్ ఒకప్పుడు మంచి లీడర్స్గా ఎదుగుదామని అనుకున్న తర్వాత ఆయనకి మన డాక్టర్ నారాయణ రెడ్డి గారు ఎంతో రీసెర్చ్, తర్వాత సాక్షి, ఇప్పుడు వేరే ఉంటుంది వాటిలో చైర్మన్ పదవులు పెద్ద పెద్ద పదవులు చేసి ఈరోజు కూడా వాళ్ళు ఆయన నారాయణ రెడ్డి గారు జాయింట్ బోర్డు మీటింగ్ అనేది గుర్తొస్తుంది. ఎంతో బాగా చాలా చక్కగా ఈరోజు కూడా ఆయన కంటిన్యూ చేస్తూ ఒక విధంగా ఏదైనా చిన్న తప్పు జరిగితే మాత్రం ఆయన వచ్చారు అంటే మనం బాబురావు గారు ఈరోజు మన చీఫ్ గెస్ట్ గాను గెస్ట్ ఆఫ్ ఆనర్ గాను దేవుడైనా వస్తే అందరికీ ఒక విధమైన భయం ఉంటుంది. ఏమనంటే టైంకి రాకపోతే మాత్రం అందరికీ పిలిచి తెలుస్తున్నారు. సో అటువంటి భయం నారాయణ రెడ్డి గారి ముందు వస్తే మాకు నిజంగా ఏదైనా తప్పు జరిగితే ఆయన మంచిగా పిలిచి ఇది తప్పు జరుస్తున్నారు, ఇది తప్పు అని పెట్టి చెప్పే గొప్ప వ్యక్తి మా నారాయణ రెడ్డి గారికి. తర్వాత మన రాజు గారు ఉన్నారు, నరసింహరాజు గారు. లైనిజం అనంటే ఆయన రక్తంలోనే ఉందేమో తెలియదు. మంచి ప్రతి ఒక్క చిన్న కార్యక్రమం మన కార్యక్రమం మన సనత్నగర్ క్లబ్ అంటే ముందొచ్చి ఆయన చాలా మన గైడెన్స్ ఇవ్వడం కానీ ఎన్నో అవార్డ్స్ లీడర్షిప్ మెడల్స్ వచ్చిన ఆయన కూడా చాలా అంటే ఆయన చూస్తే ఎంత ఎత్తుకి ఎదిగిన వదిలిపోతారు అన్న ఏదైతే ఉందో ఆయన బాగా సరిపోతుంది. ఆయన రమణారెడ్డి గారు
ఆయన వాట్సాప్ ఎవరికి జనరల్గా రాదు. ఆయన మంచి తెలుగులో కానీ నేను చేసిన నేను ఏ మాట మాట్లాడినా చాలా చక్కగా ఆయన చూసి చాలా ఇన్స్పైర్ అయ్యేవాడు చాలా. నెక్స్ట్ మన కళ్యాణ్ దాస్ గారు ఒక వర్గానికి కానీ ఒక దేనికి కానీ ఒక మంచి ఇన్స్పిరేషన్గా ఉంటారు. లైనిజంగా మేము మాట్లాడుతుంటే మీకు డొనేషన్ ఎందుకు చెప్పంటే మనం మాట్లాడేటప్పుడు చెప్పేదాకా వదిలిపెట్టు. అట్లాంటి కళ్యాణ్ దాస్ గారికి నా నమస్కారాలు, ఆయన స్వాగతం. తర్వాత మన హనుమంత్ గారు, ఆయన కూడా ఎప్పుడు స్మైల్ చేసుకుంటారు, ఎప్పుడు వస్తారు ఎప్పుడు పోతారు అన్ని పనులు చేసుకుంటూ మన సనత్నగర్కి ఒక పిల్లలు లాగా అప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు ముందుకు వచ్చి ఆయన కూడా మనం కూడా ఏదో మాట్లాడుతుంటే అన్నకి చెప్తే నేను ఫోటోగ్రఫీ నేను అంత చేసేస్తాను, నేను డోంట్ వరీ అయిపోతాను చెప్పి ఈరోజు ఫోటోగ్రఫీ అవన్నీ కూడా అన్ని చేశాను. నాన్నగారికి శ్రీమతి గారికి అందరికీ స్వాగతం పలుకుతూ వివిధ క్లబ్ల నుంచి వచ్చిన వాళ్ళు అందరికీ పేరు పేరున స్వాగతం పలుకుతున్నారు. ఇంకా అందరి పేరు కూడా ఆయన కూడా దాని తర్వాత మా సీనియర్ సిటిజన్స్ సనాతన నుంచి వచ్చారా లేకపోతే వేరే క్లబ్ మేము స్పాన్సర్ చేసిన క్లబ్ అది మా రమణారెడ్డి అన్న ఆధ్వర్యంలో జరుగుతున్న క్లబ్. ఆయన పేరు చెప్పి అంటే ఆయన పిలవగానే ఇంతమంది సీనియర్ సిటిజన్స్ ఎక్కడ కూకట్పల్లి అక్కడి నుంచి వీళ్ళందరూ వచ్చేసారు. అందరికీ నిజంగా నా నమస్కారాలు చేస్తూ మీ అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం చేస్తూ మీరందరూ ఇక్కడికి వచ్చారు. ఇది డెఫినెట్గా ఇలాంటి సక్సెస్ అవుతుందని అని అనుకుంటాము. ఇలాంటి సక్సెస్ చేద్దాం. ఈ అవకాశం ఇచ్చిన మళ్ళీ ఒకసారి కమిటీ సభ్యులు కానీ మా సీనియర్ మెంబర్స్ అందరికీ థ్యాంక్స్ ఎవరైనా మర్చిపోతుంటే మళ్ళీ కూడా వచ్చేసినాడు. థ్యాంక్ యూ.